ఏది విన్నా ఏది చూచినా నీ ఆలోచనలు చెడిపోకూడదు, నీ నోటిలో కాని మాటలు రాకూడదు. వాటన్నిటినీ చేత పట్టుకుని తీసుకుని వెళ్ళి ఎవరికి అప్పగించాలి? పాస్టర్ గారిగా? ఎవరికి మాట్లాడరండి? జీవమొగల దేవునికి. వారికి వినబడిన వార్తను, వారికి కలిగిన స్థితిని వారు ఎవరికి చెప్పాలనుకున్నారో తెలుసా? వారిని పిలుచుకుని కోరుకుని ఆ స్థితిలో ఉంచిన దేవుని యొద్ద విచారణ చేయాలనుకున్నారు. కాబట్టే దేవుడు వారికి ఆ కళను, కళ భావాన్ని తెలియజేశాడు. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? మరి ఈరోజు చాలా మంది జీవితాలలో ఈ అనుభవానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఏ అనుభవానికి? జీవితంలో ఏది విన్నా, ఏది కనబడినా, ఏది జీవితంలోనికి వచ్చినా దాని కొరకు ప్రభు పాదాల పట్టుకుని మోకరిల్లి ప్రార్థించే అనుభవాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి చాలా మంది ఆ సమస్యలను దాటలేక, అధిగమించలేక అందులోనే చిక్కబడి ఈరోజు కృంగిపోతున్న వారు చాలా మంది కనబడుతున్నారు. లేదు, దానియేలు ఆ యవనస్తులు నలుగురు అటువంటి వారు కారు. మరణ భయంతో పారిపోయిన వారు కాదండి. మరణ భయంతో వచ్చిన వారిని ఎదిరించిన వారు కారు. ఆ మరణకరమైన పరిస్థితుల మధ్య దేవుని పాదాల పట్టుకుని అంగలార్చారు. కాబట్టే దేవుడు గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించారు. వారు మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న మిగిలిన వారు కూడా బ్రతికారు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? వినడానికి చిన్నగా ఉండొచ్చేమో కానీ కళను, కళ భావాన్ని దేవుడు తెలియచేస్తాడా అంటే, ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఏమండి, ఏది మనకు మరుగు చేయడు, సమస్తమును ఆయన బయలుపరచును గాక. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఒక స్త్రీ గురించి. ఆమె వేకువనే లేచి తన కుటుంబం పనివారి కొరకు పనిని సిద్ధపరుస్తుందంట. వేకునే లెగవటం వల్ల ఆమె కుటుంబం యొక్క స్థితి అంతటిని ఆమె తెలుసుకుంటుందంట. ఎవరు తెలియజేస్తున్నారు? ప్రభు సముఖములో ఆమె చేరి చేస్తున్న ప్రార్థనలు, ఆ కుటుంబం యొక్క నడవడిక అంతటిని ప్రభువే బయలుపరుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ అనుభవంలో మనం ఉంటే రాజుగారి సముఖంలో మనము కూడా ఉండగలుగుతాం. ఉన్నతంగా ప్రభు చేత ఫలభరితంగా మార్చబడగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక.